వెల్కమ్ టు మై ఛానల్. దీపావళి శుభాకాంక్షలు. ధర్మ మార్గమే మనకు శ్రీరామ రక్ష. మీకు ఎన్ని పనులు ఉన్నా 5 నిమిషాలు కేటాయించండి, మీకు తగు ఫలితాలు కలుగుతాయి. విశ్వవాసునామ సంవత్సరంలో వచ్చు ఈ దీపావళి 3 రాసులలో ఆనందం, కార్యసాధన, ఆత్మవిశ్వాసం కలుగు చేస్తుంది. మిథున రాశి వారికి ఇంతవరకు సమకూరని విజయాలు, ఆర్థిక పరమైన విషయాలలో ముందంజ వేయడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న గృహ సంబంధము, పొలం వంటి అంశాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగాల విషయంలో ముందంజ వేస్తారు. ఈ రాశుల వారు 11 సోమవారాలు ఈశ్వరాలయంలో పూజలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. స్త్రీల విషయంలో మంచి అనుకూలతలు వస్తాయి. వృత్తి వ్యాపారాలలో ముందంజ వేస్తారు. కన్యారాశి వారికి ఈ దీపావళి నుండి మీ జాతకములో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి విద్య విషయాలలో అనేక మార్పులు వస్తాయి. ఉద్యోగాలలో ప్రమోషన్ లభిస్తుంది. కుటుంబ సభ్యులు సహకారంతో మీరు కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తారు. మీరు కొంతమందిని అతిగా నమ్మరాదు. బంధు మిత్రుల్లో కొంతమందికి మీకు మనస్పర్ధలు వస్తాయి. మీరు తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగాలి. నివారణ: ఈ రాశుల వారు 9 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజలు చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీనరాశి వారికి ఈ దీపావళి నుండి మంచి ఫలితాలు కలిసి వస్తాయి. గతములో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. కొంతమంది ధన వ్యయములో అధికంగా జరుగుతుంది. వృత్తి ఉద్యోగ విషయాలలో మీరు ఆచితూచి అడుగులు వేయడం మంచిది. దూర ప్రయాణాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. విద్యార్థులు వారికి సంబంధించిన విషయంలో పురోగతి సాధన చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రాశి వారు 12 శుక్రవారాలు దుర్గామాత ఆలయములో శ్రీ లలిత సహస్ర పారాయణము చేస్తే ఫలితాలు మెరుగవుతాయి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ అభిప్రాయం